ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. ఎవని హృదయమునందైతే ఆశ ఎప్పుడూ కూడా తిష్టవేయకుండా ఉంటుందో, ముల్లోకాలలో కూడా తృణంలాగానే గడ్డి పరకలాగానే చూడగలిగినట్టు అటువంటి మహనీయుని తోటి సమానంగా ఎవరిని గురించి పోల్చి చెప్పవచ్చు? సంకటములు అన్నింటి యొక్క ఏ కష్టాలు, సంకటాలు, ప్రమాదాలు ఉన్నవో, వాటి ఎన్నైతే ఉన్నవో అన్ని ఇబ్బందికరాల యొక్క ఆవలి ఒడ్డు ఏదైతే ఉన్నదో, అంటే ఎటువంటి క్లేశపాశాలు లేనటువంటి రూపము, పూర్ణమైన సుఖస్వరూపము, బుద్ధి యొక్క పరమ సౌభాగ్యము అయినటువంటి ఆశారాహిత్యము ఎప్పుడూ కూడా తప్పనిసరిగా అవలంబించవలసిందే అని చెబుతూ, ఓ రామచంద్ర, ఈ జగత్తంతా కూడా ఆత్మయే అయ్యున్నది. ఇంకా అక్కడ నేను అనేటువంటిది ఇక ఏదీ లేదు, అనేకత్వము కూడా లేదు. ఈ ప్రకారంగా జగత్తును ఏకరూపముగా, అంటే ఆత్మరూపముగానే ఎరిగి ధీరులైనటువంటి వారు ఏమాత్రము కూడా దుఃఖాన్ని పొందకుండానే ఉంటారు. యథాభూత పదార్థౌగా దర్శనాదేవ రాఘవ పరమాశ్వాసనం బద్ధైర్నే నైరాశ్యమధిగచ్చతి. కాబట్టి ఓ రాఘవ, పదార్థములు అన్నింటి యొక్క యథార్థమైనటువంటి దర్శనము, అంటే యథార్థ దర్శనము అంటే ఆత్మరూప దర్శనమే కదా, బుద్ధికి పరమధైర్యము లభిస్తూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే మరియు కూడా ఆశారహితమే తయారవుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే పదార్థాల సమూహం అంతా కూడా యథార్థంగా విచారించి చూస్తే ఆత్మరూపంగానే చూడగలుగుతాడు. అలా ఆత్మరూపంగానే చూడగలిగినటువంటి బుద్ధికి పరమ ధైర్యం వస్తుంది, ఆశారాహిత్యం, ఆశ లేకుండా కూడా ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు భావాభావ విసంవాద ముక్తమాధ్యంతయోస్థితం యద్రూపం తత్సమాలంభ్య పదార్థానాం స్థితిం కురుం. భావము అభావము అంటే ఉత్పత్తి వినాశము, ఈ యొక్క వికల్పరహితుడవై సర్వ వస్తువుల యొక్క ఆదియందు, ప్రారంభమునందు, అంతమునందు కూడా ఉన్నట్టు ఏ సచ్చిన్మాత్రము అయితే ఉన్నదో దానినే అవలంబించు. అలాగా అవలంబించి పదార్థాల యొక్క స్థితిని నిశ్చయించు అని చెబుతూ, అంటే ఉత్పత్తి నాశములు అనేటువంటి వికల్పాలు లేకుండా ఉండేటువంటిది, పదార్థాల యొక్క ఆదియందు అంతమునందు కూడా ఏ సద్రూపము మాత్రమో మిగిలి ఉంటుందో దానినే అవలంబించు. అది ఏ సమస్త పదార్థాల యొక్క కూడా యథార్థ రూపము అని నీవు నిశ్చయించు. వైరాగ్య వేర మనసో మాయేయా మతిమోహిని పలాయాతి సంసారీ మృగి కేసరినో యథ. ఎలాగంటే వైరాగ్యము చేత ధీరమైనటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో, ఆ వైరాగ్యము చేత ధీరత్వంతో ఉన్నటువంటి మనసు గలవాని నుండి మహామోహప్రదమైనటువంటి ఈ సాంసారిక మాయా అనేది సింహము నుండి హరిణములాగానే ఎక్కడికో పారిపోతుంది. ఏ విధంగా అంటే సింహము నుండి ఆడులేడి పరిగెత్తి పారిపోయే విధంగానే వైరాగ్యము చేత వీరమైనటువంటి మనస్సు నుండి, ధీరత్వంతో ఉన్న మనస్సు నుండి ఈ మహామోహదాయకమగు మాయ పరిగెత్తి పారిపోతూ ఉన్నది అని చెబుతూ, కాంతాముద్ధా మమదనాం లోలాం వనలతామివ జర్జరోపల పాంచాలి సమాం పశ్యతి ధీరధీహి.
ఎలాగంటే కామోన్మత్తమై కామముతో ఉన్మత్తము కలిగినటువంటి స్థితి కలిగి వనలతలాగానే చంచలమైనట్టి స్త్రీని ధీరబుద్ధియగు ఆత్మజ్ఞాని శిథిలమైనటువంటి శిలా విగ్రహంలాగానే చూస్తాడు కదా. కామము చేత మధోన్మత్తయ్యై అంటే కోరికతో నిండిపోయినటువంటి మనసు కలిగిన వాడు మరి అడవిలో ఉన్నటువంటి లతలాగానే చంచలమైనటువంటి సుందరమైనటువంటి స్త్రీని కూడా తత్వజ్ఞానము చేత ధీరమైన బుద్ధి కలిగిన వాడు ఆ మనుజుడు శిథిలమైన శిలా విగ్రహంతో సమానంగా చూడగలుగుతాడు అని చెబుతూ భోగావానందయంతత్యంతః భేదయంతి న చాపదః దృశ్యశ్రియో హరంతజ్ఞః నతమధ్రీమివానిలాః. అటువంటి ఆత్మజ్ఞానికి విషయభోగములనందు ఆనందం అనేటువంటివి గొల్పజాలవు. ఆత్మజ్ఞానికి ఎప్పుడైనా విషయభోగాలు ఆనందాన్ని కలిగిస్తాయా? లేదు. ఆపదలు భిన్నం కూడా చేయలేవు. అంతేకాదు పర్వతాన్ని గాలి కదిలించలేనట్లుగానే దృశ్య వైభవము వానిని స్వాత్మరూపము నుండి తొలగించాలి అని చెబుతూ ఎలాగంటే మరి ప్రియుడవగు రామచంద్ర అట్టి ఆత్మజ్ఞానికి భోగాలు అనుభవయోగ్యమైనటువంటి ఏ భోగాలు అయితే ఉన్నవో అవన్నీ కూడా మనసున ఆనందాన్ని కలగజేస్తాయా అంటే ఆత్మజ్ఞానికి ఎప్పుడూ ఆనందాన్ని కలగజేయవు, ఆపదలు దుఃఖాన్ని కలగజేయవు. అలాగే మరి పర్వతాన్ని ఎలాగంటే పర్వతాన్ని వాయువు చెలింపజేయనట్లుగానే అతన్ని ఈ దృశ్య వైభవాలు ఆత్మస్వరూపమున ఉన్నప్పుడు ఏమాత్రము కూడా చెలింపజేయజాలవు అని చెబుతూ అంతేకాదు రక్తబాలాంగనస్యాపి జ్ఞస్యోధారధియా మునేహి కణశః పుంసుతాం యాంతి మనసః స్మరసాయకాః. బాలవనిత ఆసక్తమై ఉన్నప్పటికీ కూడా మననశీలుడైనటువంటి వాడు ఏ విధంగా ఉదార బుద్ధి అయిన జ్ఞాని యొక్క మనసు చేత మన్మధుని యొక్క బాణాలన్నీ కూడా వ్రొక్కలైపోతాయి, ప్రక్కలై చూర్ణములైపోతాయి అని చెబుతూ ఎలాగంటే సుకుమారమైనటువంటి బాలవనిత ఒక యవ్వనవతి చక్కగా ఉన్నది, అప్పుడే వయసుకు వస్తుంది. అటువంటి ఆమె ఆసక్తమై ఉన్నప్పటికీ కూడా ఎవని పట్ల జ్ఞాని పట్ల ఆమె ఇష్టపడి ఉంటుంది. అయినప్పటికీ మననశీలుడైనటువంటి ఆ జ్ఞాని యొక్క మనసునందు అతని యొక్క గంభీరమైన బుద్ధి చేత మన్మథ ప్రేరితమైనటువంటి బాణాలు అన్నీ కూడా ముక్కలై చూర్ణాలై పొడి చేయబడతాయే కానీ ఆమె పట్ల ఆసక్తి కొనడు అని చెబుతూ రాగద్వేషైః స్వరూపజ్ఞో నావశః పరికృష్యతే స్పందయే వాస్యనైతాభ్యాం కిముతాక్రమణం భవేత్. అంటే ఆత్మస్వరూపాన్ని ఎరిగినటువంటి మనుజుడు అవసుడైపోతాడు. అయ్యి రాగద్వేషాలకు ఎప్పటికీ కూడా రాగము చేత కానీ ద్వేషము చేత కానీ ఇష్టము అయిష్టముల చేత ఎప్పటికీ ఎడవబడడు. వాటి చేత అతడు కొంచెమైనా కూడా చెలించకుండా ఉండి ఇక వానిపై అది ఆక్రమణ అనేటువంటిది ఎట్లు సల్పుతాయి, అది ఆక్రమణ చేయలేదు కదా అని చెబుతూ ఆత్మస్వరూపజ్ఞుడు అవసుడై దేనికి వశముకు పడడు. ఇష్టమునందు అయిష్టమునందు కూడా ఇటువంటి రాగద్వేషాలు ఆసక్తి అనాసక్తులు ఎప్పటికీ కూడా వానిని ఏడ్చలేవు. ఆ రెంటి చేత కూడా అతనికి ఒకంత కూడా చలనమైనా లేకుండా ఉండగా ఇంకా అతనిపై వాని యొక్క ఆక్రమణము ఎలా సంభవిస్తుంది? అలా సంభవించదు కదా. అంటే సమదృష్ట లతాలోల వనితోద్రి శిలాకృతి రమతే నైష భోగేషు పానో మరుమహీష్వివ. అంటే లతను చంచలమైన స్త్రీని కూడా సమానంగా చూచేవాడు. పర్వతశిలలాగానే స్థిరమైన ఆకృతి కలిగిన వాడు అగు జ్ఞాని బాటసారి మరుభూముల యందు ప్రీతి లేకయుండునట్లుగానే భోగముల యందు ఏమాత్రమూ ప్రీతి లేకుండానే ఉంటాడు.
ఎలాగంటే ఇప్పుడు లతను అంటే ఒక చెట్టుని కదిలేటువంటి స్త్రీని కూడా సమానంగా చూడగలుగుతాడు. పర్వత శిలలాగానే వాని యొక్క మనసు ఎలా ఉంటుంది? అచంచలమై ఏమాత్రము పర్వతంలాగా కదలకుండా స్థిరమైనటువంటి ఆకృతి కలిగిన వాడు మాత్రమే జ్ఞాని. అంటే ఇప్పుడు ఎవడైనా ఒక బాటసారి ఉన్నాడు, ఆయన మరుభూముల యందు ఎండమావి నీళ్ళ యందు వానికి ఆసక్తి ఉంటుందా? ఎందుకు? వానికి తెలుసు ఎండమావుల యందు నీరు లేదని. అటువంటి లేని దాని యందు వాడు ఎటువంటి ఆసక్తి కలిగి ఉండనట్లుగానే భోగముల యందు ఈ జ్ఞాని ఎప్పటికీ కూడా ప్రీతి కలగకుండానే ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే లతను చెంచల స్త్రీని కూడా సమదృష్టితోనే చూసేటువంటి వాడు కాబట్టే పర్వతములాగానే నిరాకారుడై నిర్వికారుడైనటువంటి జ్ఞాని బాటసారి మరుభూముల యందు ప్రీతి లేకుండా అంటే ఎండమావి నీళ్ళ యొక్క ఆశ లేకుండా ఉండినట్లుగానే భోగాల పట్ల ప్రీతి లేకుండానే ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు నేత్రము ప్రకాశము అనుభవించులాగానే కన్నే కదా ప్రకాశాన్ని అనుభవిస్తుంది, అలాగనే ఆత్మజ్ఞాని కూడా అప్రయత్నంగా సంప్రాప్తించేటువంటి భోగ సమూహాలను ఆసక్త చిత్తుడై లీలామాత్రంతోనే అనుభవిస్తాడు. నేత్రము ఏ ప్రయత్నం లేకుండానే ప్రకాశాన్ని అనుభవిస్తుంది. అలాగనే ఆత్మజ్ఞాని కూడా ఎటువంటి ప్రయత్నం లేకుండానే తనకి ఏది సంప్రాప్తించేటువంటి భోగ సమూహాలు అయితే ఉన్నాయో దానిని ఎటువంటి ఆసక్తి కలిగినటువంటి మనసు కూడా లేకుండా లీలామాత్రంగా అనుభవిస్తాడు. కాకత్య అంటే అనుకోకుండా సంప్రాప్తించినటువంటి వనితలు మరి భోగాలు అవన్నీ కూడా అతను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ధీరోదాత్తమైన బుద్ధి కలిగిన ధీరునికి అవి సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ కలుగజేయజాలవు. సమ్యక్ దృష్ట పదం తజ్ఞం సుఖ దుఃఖమతి మన ద్వే వీచ్యా వివా శైలేంద్రం క్షోభం నేతుం నశక్నుతః. అంటే తరంగద్వయము పర్వతరాజాన్ని చెలింపజేయజాలన్నట్లుగానే ఆత్మ మార్గాన్ని లెస్సగా దర్శించేటువంటి తత్వజ్ఞానిని సుఖదుఖాలు కూడా ఏమాత్రము సంక్షుభితం చేయజాలవు. ఎలాగంటే గొప్ప పర్వతం ఉంది, ఆ పర్వతాన్ని చిన్ని తరంగాలు ఏమైనా చేయగలుగుతాయా? చేయజాలవు. అంటే ఆత్మ మార్గాన్ని గొప్పగా దర్శించినటువంటి తత్వజ్ఞాని ఉన్నాడు. ఆ తత్వజ్ఞానిని సుఖము కానీ దుఃఖము కానీ ఇసుమంతైనా సరే వానిని సంచలింపజేస్తాయా అంటే చేయజాలవు. హేళయాలోకయన్ భోగాన్ మృదుర్దాంతో గతజ్వర స్వమేవ పదమాలంబ్య సర్వభూతాంతరస్థితం జ్ఞస్తిష్టతి గతవ్యఘ్రో వ్యఘ్రేణాపి సమన్వితః జగంతి జనయన్నేవ బ్రహ్మేవాత్మపరాయణః. అంటే లోకాలను నిర్మిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మపరాయణుడగు బ్రహ్మదేవుడు వ్యగ్రుడు కాకయు ఉన్నట్లుగానే. ఎలాగంటే మరి లోకాలను సృష్టి చేసేటువంటి బ్రహ్మదేవుడు ఆత్మపరాయణుడే అయి ఉంటాడు, అంతేకాని ఏమాత్రము క్రోధము లేనివాడు అయి ఉన్నట్లుగానే మిథ్యా దృష్టి చేత భోగాలను చూస్తూ కాఠిన్యము లేకుండా ఇంద్రియాలను జయించిన వాడే, సంతాపాన్ని వదిలేసిన వాడే, సర్వభూతస్థమైనటువంటి తన ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించి ఉన్న జ్ఞానియు ఆయా సమయోచితమైనటువంటి క్రియలు అందు ఇంద్రియాదుల చేత సంయోగం కలిగినను కూడా ఏమాత్రము కూడా వ్యగ్రత బాధ అనేటువంటిది లేకుండానే ఉంటాడు. ఎలాగంటే జ్ఞాని అయినటువంటి వాడు భోగాలను మిథ్యాత్వ బుద్ధి చేతనే జనితమైనటువంటి బుద్ధి చేతనే చూస్తాడు. ఏ విధంగా అంటే శాంత స్వభావుడే జ్ఞాని అయినటువంటి వాడు భోగాలను ఎలా చూస్తాడు? ఇవన్నీ అబద్ధమైనవే అనే భావనతోనే చూస్తాడు. శాంత స్వభావుడై ఉంటాడు, ఇంద్రియాలను జయించిన వాడై ఉంటాడు, ఎటువంటి బాధ లేనివాడై ఉంటాడు. జగత్తులను సృష్టించేటువంటి బ్రహ్మదేవుడు ఆత్మపరాయణుడయ్యే ఉండినట్లుగానే అంటే వ్యాఘ్రములను
ఆయన యొక్క ఆలోచితమైనటువంటి క్రియావ్యాప్తములైనటువంటి ఇబ్బందులను పడకుండానే ఉన్నట్లుగానే దేహేంద్రియాదులతో కూడి ఉన్నప్పటికీ కూడా అవ్యగ్రుడు అంటే ఏమాత్రము కూడా విక్షేపరాహిత్యము అనేదే కలిగి ఉంటాడు. కాబట్టే అలాగా అవ్యగ్రుడుగానే ఉంటూ సమస్త భూతములయందు కూడా స్థితి కలిగి ఉన్న స్వాత్మపదాన్ని అవలంబించి వర్తిస్తూ ఉంటాడు అని చెబుతూ ఆపతత్సు యథాకాలం యథాదేశం యథాక్రమం సుఖదుఃఖేషు నక్షోభామేతి భృదృతుష్వివా అంటే ఋతువులు అన్నింటి యందు కూడా పర్వతము క్షోభ చెందకుండానే ఉండినట్లుగానే అంటే ఏ ఋతువులో అయినా పర్వతం అలాగే ఉంటుంది. అంటే దేశం కాల క్రమానుసారం కూడా దేశాన్ని బట్టి కాల నియమాన్ని బట్టి కూడా ఆ యొక్క క్రమాన్ని అనుసరించి ప్రాప్తించేటువంటి ఆపదలయందు సుఖాలయందు దుఃఖాలయందు కూడా జ్ఞాని అయిన వాడు ఏ క్షోభను కూడా పొందకుండా ఉంటాడు అని చెబుతూ అంటే ఋతువులన్నింటి యందు ఋతువులు అంటే మనకి 6 ఋతువులుగా విభజించుకున్నాం. ఆ 6 ఋతువులు అనేటువంటివి ఏ విధంగా ఎన్ని ఋతువులు అంటే 6 ఋతువులు. ఆ 6 ఋతువులు వసంత ఋతువు, మరి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అనేటువంటి ఈ 6 ఋతువుల్లో కూడా మనకి ఉండేటువంటి పరిసరాలు మార్పులకు లోనవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా పర్వతము అయితే ఏ మార్పుని చెందదు, ఏ క్షోభను పోడదు. అలాగే ఆయా ప్రదేశాన్ని బట్టి ఆ యొక్క కాలాన్ని బట్టి కూడా క్రమాన్ని బట్టి కూడా సంభవించేటువంటి సుఖ దుఃఖాలయందు కూడా జ్ఞాని ఏ క్షోభను పొందకుండానే ఉంటాడు అని చెబుతూ మధ్యతోపి బహుజ్ఞస్య రామకర్మేంద్రియ భ్రమై అసక్త మనసో నిత్యం నకించిదపి మధ్యతే. కాబట్టి రామ కర్మేంద్రియ వ్యాపారాల చేత విషయాలయందు నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా నిత్యము అనాసక్తమైనటువంటి జ్ఞాని యొక్క చిత్తము ఏమీ కూడా మగ్నము కానిదే అయి ఉంటుంది. ఎలాగంటే మరి సక్తము కానటువంటి మనస్సు కలిగినవాడు, ఎటువంటి ఆసక్తి లేని మనస్సు కలిగినవాడు, బహుజ్ఞుడు అయినటువంటి జ్ఞాని యొక్క చిత్తము కర్మేంద్రియాలు వాక్కు పాణిపాద గుహ్య పాయువులు ఈ యొక్క అంటే నోరు, కాళ్ళు, చేతులు, మరి ఉపస్థ పాయువు జననేంద్రియాలు, మరి మల విసర్జకావయవం ఇటువంటివన్నీ కూడా మరి వాటితో కొన్ని క్రియలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా లోక వ్యవహారాలయందు నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి వాడు దేని యందు ఆసక్తం లేని మనసు కలిగిన వాడు కాబట్టి ఏమీ కూడా నిమగ్నం కాకుండానే ఉంటాడు అని చెబుతూ కలంత్యంత్య కలంకేన ప్రోచ్యతే హేమనాన్యద భావాసక్త్య సమాసక్త ఉక్తో జంతుర్హినాన్యద. లోన మాలిన్యం ఉంటేనే బంగారం మలినము అని చెప్పబడుతూ ఉంటుంది. కానీ పైన బూయబడినటువంటి బురద మున్నగు వాటి చేత కానట్లుగానే ఈ అంతఃకరణం యొక్క ఆసక్తి చేతనే జీవుడు సక్తుడు ఆసక్తుడు అని చెప్పబడతాడు, కానీ ఇతరమైనటువంటి దేని చేత కాదు. ఎలాగంటే బంగారములోన కలంకముతో కూడి ఉన్నప్పుడే అంటే బంగారంలోకి చేరినటువంటి మురికి ఏదైతే ఉంటుందో దానితో ఉన్నప్పుడు మాత్రమే అది కలంకయుక్తమే అంటే దానిలో మట్టి ఉంది, మురికి ఉంది, మాలిన్యం అని చెప్పబడుతుంది. అంతేకాని బంగారము అనేటువంటిది పంకాది అంటే బురదలో పడింది, దాన్ని తీసుకడిగాం, ఇంకా అక్కడ బాహ్య కలంకంతో ఎప్పటికీ కూడి ఉండదు. అంటే అలాగే భావము చేత ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే జీవుడు ఆసక్తుడు అని చెప్పబడతాడు, కానీ ఇతరమైనది కానే కాదు, తదితరం కాదు, కర్మాదులచే కాదు అనే భావన తెలియజేస్తూ, అంతేకాదు శరీరాద్వ్యతిరిక్తం జ్ఞం పశ్యతః ప్రవివేకినః వికర్తితాంగా కస్యాపి న కించిత్ ప్రవికర్తితం. అంటే దేహానికి భిన్నముగా ఆత్మను వివేకము చేత గాంచువాని యొక్క అవయవాలు ఛేదింపబడినప్పటికీ కూడా ఛేదింపబడకుండానే అవుతాయి.
ఎలాగంటే దేహమునకు భిన్నముగా ఆత్మను వివేకము చేత గాంచువాని యొక్క, అంటే దేహానికి వేరైపోతాడు. దేహము అస్థిరము అని తెలిసిపోతుంది. దేహం కంటే దూరం అవుతాడు, తను ఆత్మస్వరూపుడే అవుతాడు. అయినప్పుడు తన యొక్క దేహాన్ని ఖండించిన అవయవాలు కొన్ని ఛేదించి వేసినా కూడా అవన్నీ కూడా మరి ఛేదించబడనివే అవుతాయి. ఎందుకు అంటే తను శరీరము కాదు కాబట్టి. అంటే శరీరం కంటే కూడా భిన్నంగా ఆత్మను విస్పష్టంగా గాంచుతూ ఉంటాడు కదా. అంటే అంతరంగమున ఏమాత్రము కూడా శరీరంతో సంగము లేకుండా ఉండడం. మహావివేకవంతునికి దేహం యొక్క అవయవాలు ఒకవేళ ఛేదింపబడినప్పటికీ కూడా ఒకంతైనా కూడా వానిని ఏమాత్రము కూడా ఛేదించబడకనే అన్నట్లుగానే, అంటే దేహాదుల యొక్క దుఃఖ ప్రసక్తి అక్కడ లేదు అనే విషయాన్ని స్ఫురింపజేస్తూ, అంతేకాదు సకృత్ ప్రభాతం విమలం యజ్ఞాతం జ్ఞాతమేవ తత్ నహి బంధు పరిజ్ఞాత పునరజ్ఞాతతాం వ్రజేత్. ఒక పర్యాయము నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వాడికి, అంటే ఒక్కసారి గనక మాలిన్యరహితమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వాడికి ఎప్పటికీ ఎన్నటికీ ఎక్కడా కూడా అటువంటి స్థితి అందే నిలిచి ఉంటాడు. ఎలాగంటే ఆత్మను లెస్సగా ఎరిగినటువంటి వాడు మరలా అజ్ఞత్వము ఎన్నటికీ పొందడు కదా. ఆత్మ గురించి తెలిసినటువంటి వాడు, జ్ఞానాన్ని పొందినటువంటి వాడు మళ్ళీ అజ్ఞానాన్ని పొందుతాడా? పొందడు కదా అని చెబుతూ, అంటే నిర్మలమైనటువంటి ఆత్మ ఒక్కసారి గనక ప్రత్యక్షంగా వాడు సాక్షాత్కరింపజేసుకున్నట్లయితే, లెస్సగా ఎరుగబడినట్లయితే ఇక అది సదా తెలియబడినదే అవుతూ ఉంటుంది. అంటే దాని యొక్క మరుపు అనేది ఎప్పటికీ సంభవించదు. ఇతడు బంధువు అని తెలుసుకున్న తర్వాత బంధువు కాదు అనేటువంటి అజ్ఞానం మళ్ళా ఎప్పుడూ కలగదు కదా. అలాగనే ఎలాగంటే సర్పభ్రాంతౌ నివృత్తాయం నరజ్వాం సర్పభావన పునరేతి యదా ప్రావృన్నదిగిరి తటాచ్యుత. వర్షాకాలమునందు పర్వతము నుండి జారి ప్రవహించినటువంటి నీరు మరలా కూడా తిరిగి రానట్లుగానే ఈ సర్పభ్రాంతి తొలగిన తర్వాత మరలా రజ్జువునందు సర్పభావన ఎట్లు కలుగుతుంది? కలగదు కదా. ఎలాగంటే వర్షాకాలమున బాగా వర్షాలు పడుతూ ఉన్నవి. పర్వతం నుండి పర్వతం మీద పడిన వర్షం ఏమవుతుంది? పర్వతం మీదే నిలుస్తుందా? కాదు కదా. అది పర్వతము నుండి జారి ప్రవహించి ఒక నదిగా ఏర్పడుతుంది. అంతేకాని ఆ నది మళ్ళీ కూడా వెనక్కి తిరిగి పర్వతం మీదకు ప్రాకుతుందా? అలాగే తిరిగి రానట్లుగానే సర్పభ్రాంతి తొలగిన తర్వాత ఒకవేళ ఒక తాడుంది, చీకటిలో మనం దానిలో పామును చూసాం. పాము ఉన్నదా? లేదు, కానీ చూసాం. ఎలా? భ్రాంతి చేత. అది పాము అనుకున్నాం. ఆ భ్రాంతి తొలగిపోయింది, పాము లేదు అక్కడ ఏమున్నది? మళ్ళీ కూడా రజ్జువునందు, అంటే ఒక్కసారి ఒక త్రాడుంది, త్రాటి యందు మనం పామును చూసాం. ఆ పామును చూసి తర్వాత దానిని దీపపు సాయంతో పాము లేదు తాడే అని తెలుసుకున్నాం. తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు ఆ దారిని వెళ్తూ ఉన్నా కూడా మళ్ళీ అక్కడ మనం పామును చూస్తామా? చూడం. ఎందుకు? అక్కడ ఆ తాడు అట్లాగే ఉంటుంది. అయినా మనకి దాని యందు చూడబడిన భ్రాంతి, పాము భ్రాంతి అనేది పోయింది కదా. అందుకని ఇక అక్కడ పాము అనేది కనబడదు. అంటే అట్లాగే రజ్జువునందు సర్పాన్ని కూర్చున్నటువంటి భ్రాంతి తొలగిపోయిందనుకో, ఆ తర్వాత మళ్ళీ ఆ తాడునందు మనకి సర్పభ్రాంతి అనేది కలుగుతుందా? అంటే ఎప్పటికీ కలగదు కదా. అలాగే పర్వత శిఖరము నుండి క్రిందికి ప్రవహించినటువంటి గంగా జల నది, అంటే ఆ జలమంతా కూడా, ఆ జలము మళ్ళీ కూడా ఆ పర్వత శిఖరంకి మరి ఆ పర్వత శిఖరానికి ఎగబాగుతుందా? ఎప్పటికీ పొందనేరదు కదా అని చెబుతూ, నహేమతాపశుద్ధాంగం స్వభావమలమాగతం కర్ధమే మగ్నమపి సత్సమా దత్తే మలం పునః. అంటే అగ్నియందు స్ఫుటం చేయడం బట్టే శుద్ధమైనటువంటి తన యొక్క సహజ రూపంగా పూర్ణముగా
పొందినట్టే సువర్ణము బురద యందు పడద్రోయబడినను మాలిన్యము నొందకుండానే ఉంటుంది కదా. ఎలాగా మరి ఆ బంగారములో మురికి ఉంటుంది, ఆ లోపల మురికి చేరటమే అది మలిన బంగారం అని చెప్తాం. అది అగ్ని యందు స్ఫుటం అంటే అగ్నిలో మరి అది కాల్చబడుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది, శుద్ధమైన తన యొక్క సహజ రూపం ఏంటి, సువర్ణత్వంతో పసుపచ్చగా ప్రకాశంగా ఉండడమే దాని యొక్క సహజ రూపాన్ని పూర్ణంగా పొందినటువంటి సువర్ణము. అది మళ్ళీ కూడా బురదలో వేసినప్పటికీ కూడా మాలిన్యాన్ని పొందుతుందా, ఎప్పటికీ పొందదు. బురద కడిగి వేస్తే ఏమవుతుంది, అది బంగారంగానే ఉంటుంది. అన్నట్లుగానే అగ్ని యందు స్ఫుటం చేయడం వలన పరిశుద్ధమైనటువంటి తన యొక్క సహజ రూపాన్ని పూర్ణంగా పొంది ఉంటుంది కదా బంగారం. అదే బంగారం బురద యందు వేయడం ద్వారా మాలిన్యాన్ని పొందుతుందా అంటే పొందదు అని చెబుతూ, అంతేకాదు క్షీణే సహృదయ గ్రంథౌ నబంధోస్తి పునర్గుణై యత్నేనాపి పునర్బద్ధం కేన వృంతే చ్యుతం ఫలం. చెట్టు తొడిమె నుండి వ్రాలినటువంటి పండు ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆ తొడిమికి ఆ పండును చేర్చగలమా, అది ఎప్పటికీ చేర్చబడజాలదు. అలాగే అజ్ఞాన హృదయము అనేటువంటి గ్రంథి రూపంలో ఉంటుంది. ఆ గ్రంథి గనక విచ్ఛిన్నమైపోయిందా మరలా అటువంటి గుణాల చేత బంధనము అనేటువంటిది ఎప్పటికీ ఉత్పన్నం కాదు. ఎలాగంటే తన యొక్క హృదయ గ్రంథి చిన్నమైపోగా అంటే నశించిపోగా మనుజునికి మరలా కూడా గుణాల చేత బంధము అనేటువంటిది ఎప్పటికీ కలగదు. ఎలాగంటే తొడిమ నుండి జారిపడినటువంటి ఫలము మళ్ళీ కూడా ప్రయత్నపూర్వకంగానైనా సరే ఎవరి చేతనైనా ఆ తొడిమికి తగిలింపబడుతుందా, పండు తగిలింపబడదు కదా అని చెబుతూ, అంతేకాదు మణి యొక్క తత్వాన్ని బాగుగా విచారించి, మణి అంటే ప్రకాశవంతమైనది, ఛేదనము ద్వారా దానిని శిల నుండి వేరుపరిచిన తర్వాత అది ఎక్కడ ఉంటుంది, రాతిలోనే ఉంటుంది. ఆ రాతిలో మణి ఉంది అని తెలిసింది. అప్పుడు ఆ శిలను మణి శిలలో ఉన్నప్పుడు ఆ శిలను చెక్కి ఛేదించి పగలగొట్టి ఆ మణిని వేరు చేస్తారు. తర్వాత ఆ వేరు చేయబడినటువంటి మణి మళ్ళీ తీసుకెళ్ళి ఆ శిలలోనే పెట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా? పగలగొట్టబడినటువంటి రాతిలో నుండి తీసిన మణి మళ్ళీ తీసుకెళ్ళి పగలగొట్టబడినటువంటి రాతిలో చేరిస్తే అది అక్కడ అమరికగా ఉంటుందా? ఉండదు కదా అని చెబుతూ, ఎలాగంటే విజ్ఞాతాయామవిద్యాయాం కహ పునః మజ్జతి పరిజ్ఞాయ స్వపాకానాం యాత్రాం కహ ప్రేక్ష్యతే ద్విజః. అలాగనే ఆ విద్యను అంటే అట్లాగే అవిద్య అంటే అజ్ఞానాన్ని ఎరిగినటువంటి తర్వాత మరలా దాని యందు ఎవరూ కూడా మగ్నులు కాకనే ఉంటారు కదా. ఎలాగంటే ఎరిగే బ్రాహ్మణుడు చండాలోత్సవాన్ని చూస్తాడా? ఎరగకపోతే అదేదో ఉత్సవం అని చూస్తాడు. తర్వాత వాళ్ళు చండాలురు అనేటువంటి విషయం తెలిసింది. అది చండాలురు చేసుకునేటువంటి ఉత్సవం. ఆ ఉత్సవంలో చూడటం కానీ పాల్గొనటం కానీ ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడు చేస్తాడా? చేయడు. అలాగే అంటే ఇది అవిద్య, ఇది మిథ్య అని తెలిసిన తర్వాత మరలా కూడా ఎవడైతే దాని యందు ఎప్పటికీ నిమగ్నం అవ్వడు కదా జ్ఞాని అయినవాడు. ఇది చండాలూరు ఉత్సవం అనేటువంటి గమనికతోటి తెలుసుకున్నటువంటి వాడు తర్వాత మరలా కూడా తెలిసిన తర్వాత కూడా ఏ బ్రాహ్మణుడు చండాలూరు యొక్క ఉత్సవాన్ని చూడటానికి వెళ్తాడు? అలాగే ఇది అబద్ధము అని తెలిసిన తర్వాత వాడు ఎప్పటికీ కూడా మరి ఆ జ్ఞాని అటువంటి దాని యందు ఎప్పటికీ నిమగ్నం కాడు. అది అవిద్య అని తెలిసిన దాని యందు నిమగ్నం కాడు.
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.